హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం విచర్ సీజన్ 2 ఎండింగ్ని డిస్కస్ చేద్దాం. మేము ఆల్రెడీ విచర్ సీజన్ 2 పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని ఒక వీడియో చేసాం. ఇది దానికి కంటిన్యూషన్. అండ్ మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. ఎపిసోడ్ 4 ఓపెన్ చేస్తే గెరాల్ట్ సిరికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. అలా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడే ట్రిస్ అనే మేజ్ అక్కడికి వస్తుంది. ఈమెని మనం సీజన్ 1లో కర్స్డ్ ప్రిన్సెస్ ఎపిసోడ్లో చూసాం. ఈమెని గెరాల్ట్ రమ్మంటాడనమాట, సిరికి తన పవర్స్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అని నేర్చుకుంటుంది అని. ఆ నెక్స్ట్ సీన్ కట్ అయ్యి రెడానియా కింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మనకి కింగ్ అడ్వైజర్ క్యారెక్టర్ ఒకరిని చూపిస్తారు. జిక్స్ట్రా వాడి పేరు. వీడు ఒక మాస్టర్ స్పై అండ్ రెడానియా కింగ్డమ్లో ఫోర్సెస్కి హెడ్ అన్నమాట. వీడి కోసం ఈ సీజన్లో ఎక్కువ డీల్ చేయలే, బట్ ఫ్యూచర్ సీజన్స్లో మంచి స్కోప్ ఉండేలా ఉంది క్యారెక్టర్కి. ఆ నెక్స్ట్ గెరాల్ట్ అండ్ ట్రిస్ కలిసి ప్రీవియస్ ఎపిసోడ్లో చాప్ చేసిన మాన్స్టర్ కోసం మాట్లాడుకుంటారు. అసలు నేను ఇలాంటి మాన్స్టర్ని చూడలే అని, ఇదేమైనా మేజస్ జనరేట్ చేసిన మాన్స్టరా అంటే లేదు, మేజస్ మాన్స్టర్ని జనరేట్ చేయడం అనేది అవుట్లాడ్ అని, బట్ లెట్ మీ సీ అని ఆ మాన్స్టర్ ఫ్లెష్ని తీసుకొని స్పెల్ క్యాస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది ఎవరైనా మేజ్ క్రియేట్ చేసిన మాన్స్టర్ అయితే తెలిసిపోద్ది అంటది. ఆ నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అయ్యి యెనెఫర్ అండ్ కహీర్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు సింట్రాకి స్టార్ట్ అవుతారు. అయితే అక్కడున్న ఎల్స్ని సింట్రాకి సీక్రెట్గా ఒక ఆర్టిస్ట్ మూవ్ అవడానికి హెల్ప్ చేస్తున్నాడని, వాడి పేరు శాండ్ పైపర్ అని తెలుస్తుంది. ఇంతకీ ఆ శాండ్ పైపర్ ఎవడో కాదు, బార్డ్. యెనెఫర్ వాడిని కలుస్తుంది. అండ్ సరే అంతా ఓకే, స్టార్ట్ అవుదాం అనుకున్న టైంకి బార్డ్ నోటి దూరద వల్ల మెస్ అయిపోద్ది ప్లాన్ అంతా కూడా. బార్డ్ షిప్ డ్రైవర్తో గొడవ పెట్టుకుంటాడు. అయితే ఎల్స్ అందరినీ ఆ షిప్లో ఒక రూమ్లోకి సీక్రెట్గా తీసుకుపోయినప్పటికీ బార్డ్ని పట్టుకుని బోట్ నుంచి లాక్కుని వచ్చేస్తాడు. యెనెఫర్ వాడిని సేవ్ చేయడానికి వెళ్తుంది. ఇలా ఎపిసోడ్ 4 ఎండ్ అవుద్ది. ఎపిసోడ్ 5ని ఓపెన్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. వాడి పేరే రుయన్స్ ద ఫైర్ మేజ్. ఈడు నిల్ఫ్గార్డ్ ప్రిజనర్ అన్నమాట. వైట్ ఫ్లేమ్ అని చెప్పాగా ఒక క్యారెక్టర్ నేమ్. ఈడు ప్రీవియస్గా ఆయన చంపడానికి ట్రై చేసిన బౌంటీ హంటర్ అన్నమాట. 10 years నుంచి అక్కడ ప్రిజన్లోనే ఉంటాడు. అయితే సిండి అని ఒక క్యాండిడేట్ వచ్చి నీ ఫ్రీడమ్ని ఎర్న్ చేసుకునే టైం వచ్చింది, ఒక టీనేజ్ అమ్మాయిని పట్టుకుని రావాలని బేరం మాట్లాడుతుంది. ఆ టీనేజర్ ఎవరో కాదు, సిరి. ఆ నెక్స్ట్ సీన్ కట్ అయ్యి యెనెఫర్ దగ్గరికి వెళ్తుంది. బార్డ్ని సేవ్ చేయడం కోసం ఆ బోట్ నుంచి దిగిపోద్ది. కట్ చేస్తే బార్డ్ రియన్స్ ఫైర్ మేజ్ దగ్గర ఉంటాడు. గెరాల్ట్ ఇప్పుడు ఎక్కడున్నాడని, తనతో ఉన్న పిల్ల ఎవరు ఏంటి అని కుర్చీకి కట్టేసి టార్చర్ చేస్తా అడుగుతుంటాడు. బార్డేమో నాకు తెలియదు, గెరాల్ట్ని చూసి చాలా నాళ్ళైంది, వాడు నా మానన్నను వదిలేసి పోయి చాలా కాలం అయిందని చెప్తుంటాడు. అలా జరుగుతుండగా మొత్తానికి యెనెఫర్ ఆ లొకేషన్ని తెలుసుకుని అక్కడికి వెళ్తుంది. ఇద్దరు జాగ్రత్తగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. అలా ఎస్కేప్ అవుతున్న వాళ్ళని ఆ బోట్ గైస్ చేజ్ చేస్తారు. వీళ్ళు వేరు, ఆ ఫైర్ మేజ్ గై వేరు, ఇద్దరు ఒకటే అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే అలా పారిపోతూ దాక్కున్న యెనెఫర్ని ఒక లేడీ అక్కడ సోల్జర్స్కి పట్టిస్తుంది. అయితే ఆ టైంకి యెనెఫర్కి మళ్ళీ వాయిసెస్ వినిపిస్తాయి. ఓల్డ్ ఎల్ఫ్ విచ్ వాయిసెస్, జస్ట్ సే ఇట్ అంటూ. అప్పుడు ఆ సీక్వెన్సెస్ ఆఫ్ వర్డ్స్ని చదువుతుంది, హట్ హట్ అంటూ. కట్ చేస్తే ఆ హట్లో ఉంటుంది, ఐ వాంట్ మై పవర్స్ బ్యాక్. నాకు ఖేయోస్ మ్యాజిక్కి యాక్సెస్ కావాలంటే అప్పుడు ఆ ఓల్డ్ విచ్ నువ్వు ఒక అమ్మాయిని పట్టుకోవాలి, తనే నీ పవర్స్ రావడానికి కీ అంటది. ఎవరన్నా అడిగితే సిరిలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నన్ను సింట్రాకి బయట ఉన్న బ్యాక్ డోర్ దగ్గరికి చేర్చు, నీకు నీ పవర్స్ వచ్చేస్తాయి అని అంటది. ఆ బ్లాక్ డోర్ ఏంటి, ఈ ఓల్డ్ విచ్ బాధ ఏంటి అనేది మనకి లాస్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. కట్ చేస్తే సీన్ గెరాల్ట్ దగ్గరికి వెళ్తుంది. చాప్ చేసిన ఆ మాన్స్టర్ హెడ్ని తీసుకొని గెరాల్ట్ ఇస్ట్రిట్ దగ్గరికి వెళ్తాడు. గెరాల్ట్తో సిరి అంటది, నేను బ్లాక్ నైట్ నుంచి ఎస్కేప్ అవుతున్నప్పుడు గట్టిగా స్క్రీమ్ చేశా, అప్పుడు ఒక మోనోలిత్ డ్యామేజ్ అయిందని అంటది. అయితే గెరాల్ట్ మేబీ దానివల్లనే ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీసీస్ అండ్ ఆల్సో కొత్త రకం స్పీసీస్ చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తున్నాయని అర్థమవుద్ది. అండ్ ఆ మోనోలిత్ డ్యామేజ్ అవడం వల్ల అండర్ గ్రౌండ్లో ఎప్పటి నుంచో ఉన్న మాన్స్టర్స్ అన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయని, అయితే ఎన్నాళ్ళు పైకి రావడానికి లేకపోవడం వల్ల లోపలే మ్యూటేషన్స్ అయిపోయి ఉంటాయని చెప్తాడు. ఇస్ట్రిడ్ హిస్టోరియన్ అండ్ ఆల్సో మేజ్ కాబట్టి అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మేజస్ మాన్స్టర్స్ని తయారు చేశారా ఆర్ ఎల్స్ ఈ కైండ్ ఆఫ్ స్పీసీస్ ఎగ్జిస్టెన్స్ కోసం తెలుసుకుందామని వస్తాడు. ఇస్ట్రిడ్ సర్ప్రైజ్కి ఆ మాన్స్టర్ని ఎప్పుడూ ఎక్కడా చూడలే అండ్ అది మేజస్ తయారు చేసింది కాదని కూడా ట్రిస్ తన టెస్ట్లో తేలిపోయిందని చెప్పుద్ది. మరి ఆ మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఇద్దరికీ ఏం అర్థం కాదు. అప్పుడు ఇద్దరూ కలిసి సింట్రాకి దగ్గరలో ఉన్న పగిలిపోయిన మోనోలిత్ దగ్గరికి వెళ్తారు.
దారిలో యెనెఫర్ కోసం కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడే గెరాల్ట్కి యెనెఫర్ చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉందని తెలుస్తుంది. అయితే వీళ్ళు అలా మొత్తానికి ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడంతా కూడా పోస్ట్ ఎర్త్క్వేక్ సినారియో కనిపిస్తుంది. అలా భూమికి పడిన రంధ్రంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నెస్ట్ ఉండదు. ప్రీవియస్గా ఇక్కడ ఒక స్పీసీస్ బ్రతికేవన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉండవు. అప్పుడే ఇస్ట్రెడ్ ఒక థియరీ చెప్తాడు. ఏంటంటే హిస్టోరియన్స్ మోనోలిత్స్ని ఎలా థియరైజ్ చేశారంటే వీటి ద్వారానే కంజక్షన్ జరుగుద్ది అని అంటాడు. కంజక్షన్ అంటే ఒక ఈవెంట్ నేమ్ అన్నమాట. అసలు మన ప్లానెట్ మీద మాన్స్టర్స్ ఉండేవి కాదని, అవి వేరే ప్లానెట్ ఆర్ యూనివర్స్ నుంచి వచ్చాయని, ఒక్కో స్పీసీస్కి ఒక్కో ప్లానెట్లా ఉండేదని. అయితే కంజంక్షన్ జరగడం వల్ల ఆ ప్లానెట్స్ ఆర్ యూనివర్సెస్ అన్నీ మెర్జ్ అయిపోయాయని, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేందుకు డోర్వేస్ ఓపెన్ అయ్యాయని అంటాడు. గెరాల్ట్ సరిగ్గా అంటే ఇలాంటి కంజంక్షన్స్ జరగాలంటే మాసివ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలని, లేదా కాండ్యూట్స్ కావాలని అంటాడు. మేబీ మనం పుస్తకాల్లో చదువుకున్నట్టు ఈ మోనోలిత్స్ పాయింట్స్ ఆఫ్ ఇంపాక్ట్ కాదేమో, మేబీ ఇవే ఆ కాండ్యూట్స్ ఏమో అంటాడు. అంటే ఏంటంటే ఈ మోనోలిత్స్ అనేవి కాండ్యూట్స్ అన్నమాట. అంటే ఒక డివైస్ అనుకోవచ్చు. వీటికి మ్యాసివ్ ఎనర్జీని సప్లై చేస్తే వేరే యూనివర్సెస్కి డోర్వేస్ ఓపెన్ చేస్తాయి అన్నట్టు. ప్రీవియస్గా ఇలా మాసివ్ ఎనర్జీ సర్జ్ అయినప్పుడే మాన్స్టర్స్ మన ప్లానెట్ మీదకి వచ్చాయని చెప్తాడు. అయితే దీనికి ప్యారలల్గా ఓల్డ్ విచర్ ఉన్నాడుగా వెసెమిర్, అతను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఏంటంటే సిరి ట్రైనింగ్ గ్రౌండ్స్లో ఎక్కడెక్కడైతే బ్లడ్ స్పిల్ చేస్తుందో అక్కడక్కడ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తుంటాయి. అయితే ఆ ఫ్లవర్స్ ఎక్కడైతే ఎల్డర్ గాడ్స్ బ్లడ్ స్పిల్ అవుతుందో అక్కడే వస్తాయన్నమాట. ఈ విషయం వెంటనే సిరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. విచర్స్ అంతరించిపోతున్నారు, వరల్డ్ రోజు రోజుకి డేంజరస్ అవుతుంది, మనం కొత్త విచర్స్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన వాటిలో లేనిదల్లా ఎల్డర్ గాడ్స్ బ్లడ్ అంటాడు. అది నీ బాడీలో ఫ్లో అవుతుంది అంటాడు. నువ్వు ఒప్పుకుంటే మనం ఈ వరల్డ్ని మళ్ళీ సేఫ్ ప్లేస్ని చేయొచ్చని టెస్ట్ చేద్దాం నీ బ్లడ్ ఇస్తే అని అడుగుతాడు. దానికి సిరి ఓకే అని, ఒకవేళ వర్క్ అవుద్దంటే ఫస్ట్ నా మీదనే ట్రై చేయండి అంటది. ఎందుకంటే మనకి ఆ రీజన్ కొరతనం అనిపించవచ్చు. అఫ్కోర్స్ తన చిన్నపిల్లే స్టోరీ వైజ్గా కూడా. విచర్స్కి ఫీలింగ్స్ ఉండవు, భయం ఉండదు అనమాట. సో తన భయం పోగొట్టుకోవడం కోసం విచర్ అయిపోదాం అనుకుంటుంది సిరి. అయితే ఆ పోషన్ వర్క్ అవుద్దని కన్ఫర్మ్ అయ్యాక గెరాల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయంటే వద్దు, వచ్చాడంటే ఆపేస్తాడంటూ రూమ్కి వెళ్ళి రెడీ అవుతుండగా ట్రిస్ వచ్చి నీకు ఈ పవర్స్ అనేవి గిఫ్ట్స్ అని, నీ పాస్ట్కి వెళ్ళి చూస్తే అసలు ఆ పాయింట్లో నీకు ఈ పవర్స్ వచ్చాయని తెలుసుకుంటే నీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పుద్ది. అలా అన్నాక తన హ్యాండ్స్ హోల్డ్ చేసి ఎల్డర్ లాంగ్వేజ్లో స్పెల్ చెప్తుంది. అప్పుడు వీళ్ళు పాస్ట్కి వెళ్తారు. సిరి పేరెంట్స్ చనిపోక ముందుకు వెళ్తారు. సిరి ఫాదర్ మదర్తో బోట్ రెడీగా ఉందని, మనం వెళ్ళిపోవాలని పద అని అంటుంటాడు. ఈరోజు నైట్నే వీళ్ళు చనిపోతారని సిరి ట్రిస్కి చెప్పినప్పుడు వాళ్ళ మదర్ ఫేస్ వీళ్ళ వైపు టర్న్ చేస్తుంది. ఈ మూమెంట్లో ఒక్కసారి హారర్ స్టఫ్లే అయిపోద్ది. యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు ఉన్నది సిరి మైండ్ లోపల. ట్రిస్ ఏం చేస్తుందంటే సిరి మైండ్లో ఎక్కడో మూలనున్న తన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటినీ కలిపి ఒక రియాలిటీలా ఫామ్ చేస్తుంది. బట్ వీళ్ళు ఫిజికల్గా వెళ్ళరు, బట్ ఇద్దరి మైండ్స్ వెళ్తాయి. వీళ్ళు ఇప్పుడు సిరి మైండ్లో మెమరీస్ లోపల ట్రావెల్ అవుతుంటారు. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా ఏం రెస్పాన్స్ రాదు. బట్ వాళ్ళ మదర్ సిరి మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవ్వడం చూసి ట్రిస్కి బుర్ర పనిచేయదు, ఏమవుతుందో అర్థం కాదు. మనం వెళ్ళిపోదాం, సంథింగ్ ఈజంట్ రైట్ అని అంటది. వీళ్ళు అలా మూవ్ అవుతూ ఉంటే ఏదో వాయిస్ వినిపిస్తా Siri, come on, wait. I don't want to leave them yet. Something isn't right. సిరిని పిలుస్తున్నట్టుగా వీళ్ళు ప్లేసెస్ మారిపోతారు సెకండ్స్లో. ఎందుకంటే అది రియల్ వరల్డ్ కాదు, జస్ట్ అది మెమరీస్ని బేస్ చేసుకుని వీళ్ళుగా ఫామ్ చేసుకున్న ఒక ఇమాజినరీ వరల్డ్. అలా వెళ్తూ ఉండగా ఒక లేడీ ఎల్ఫ్ కనిపిస్తుంది బేబీతో ఒక అబాండెంట్ ప్లేస్లో. అయితే ట్రిస్ తనకి హెల్ప్ చేద్దామని వెళ్తే తను తన బేబీకి ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది. అది ఆపేసి ఆ బేబీని పక్కన పెట్టేసి ట్రిస్ పీక పట్టుకుని సిరితో ఎలా అంటది, ఎ సీడ్ వాజ్ సోన్, ఎ సీడ్ దట్ విల్ నాట్ స్ప్రౌట్ బట్ విల్ బర్స్ట్ ఇన్ ఫ్లేమ్ అని అంటది. ఈ లోపల వైల్డ్ హంట్ కూడా వస్తుండడం చూసి ట్రిస్ సిరి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సీన్ మళ్ళీ గెరాల్ట్ దగ్గరికి వెళ్తుంది. మోనోలిత్ కోసం మాట్లాడుకుంటున్న గెరాల్ట్కి సిరి వాయిస్ వినిపిస్తుంది. ఆ అరుపుకి అక్కడున్న పీసెస్ ఆఫ్ మోనోలిత్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గాల్లోకి లేచి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వీళ్ళు మళ్ళీ రియల్ వరల్డ్లోకి వచ్చేస్తారు. ట్రిస్ వణికిపోద్ది. యూ విల్ డిస్ట్రాయ్ అస్ ఆల్ అంటూ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఎనర్జీ సర్జ్ వల్ల ఇంకో మాన్స్టర్ ఈ వరల్డ్కి టెలిపోర్ట్ అయ్యి వస్తుందన్నమాట. ఇస్ట్రెడ్ గెరాల్ట్తో ఎవరా అమ్మాయి నిన్ను పిలిచింది, ఎందుకు ఆ పీసెస్ అలా ఎగురుకుంటా వెళ్ళిపోయాయని అడుగుతాడు. అప్పుడు గెరాల్ట్ ఓపెన్ ఏ పోర్టల్ నౌ అంటాడు. కట్ చేస్తే సిరి వెసమెర్తో ఆ పోషన్ ఇంజెక్ట్ చేయమంటుంది. చేసే లోపల గెరాల్ట్ వచ్చి సిరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇస్టర్డేమో లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని తీసి ఫ్యామిలీ ట్రీస్ని స్టడీ చేస్తాడు. ఆ పవర్ ఏంటన్నా దానికోసం. కహీరేమో మొత్తానికి నిల్ఫ్గార్డ్కి వస్తాడు. తను ఒక జనరల్ అని కూడా సోల్జర్స్ గుర్తుపట్టలేకపోతారు. అండ్ ఆల్సో ఎల్స్ కూడా ఉండటం చూస్తాడు. అక్కడ వాళ్ళతో గొడవ రైజ్ అయ్యే టైంకి ఫ్రింజ్లా వస్తుంది. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ 6 ఓపెన్ చేస్తే గెరాల్ట్ సిరిని తీసుకుని వెళ్తూ ఉండగా ప్రీవియస్ ఎపిసోడ్లో టెలిపోర్ట్ అయిన మాన్స్టర్ అటాక్ చేస్తుంది. అండ్ సింగిల్ దెబ్బతో పడుకోబెట్టేస్తాడు మనోడు. బట్ గెరాల్ట్ హార్స్ చనిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో రియన్స్ ఫైర్ మేజ్ విచర్స్ ప్లేస్కి వస్తాడు. సిరి అక్కడ ఉందని తెలిసి. బట్ అప్పటికే మనోడు తీసుకుని స్టార్ట్ అయిపోతాడు. వెసమీర్ ఆ పోషన్ మీద వర్క్ చేస్తుండగా వచ్చి ఆ పోషన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ గెరాల్ట్ సిరిని తీసుకుని ఒక ప్లేస్కి వెళ్తాడు. నేమ్ మెలిటలైట్ అన్నమాట. అది టెంపుల్ స్కూల్ అనమాట. అక్కడ హిస్టోరియన్స్, విచర్స్, మిడ్ వైఫ్స్, హీలర్స్ అందరూ ఉంటారు. అక్కడ హెడ్కి సిరిని పరిచయం చేస్తాడు. తన పవర్స్ని కంట్రోల్ చేయడం ట్రైనింగ్ ఇస్తామని చెప్తారు. అక్కడంతా బాగానే ఉందనే టైంకి అక్కడికి యెనిఫర్ వస్తుంది. గెరాల్ట్ని మీట్ అవుద్ది అండ్ సిరిని చూస్తుంది. బట్ గెరాల్ట్కి తెలియని మ్యాటర్ ఏంటంటే యెనిఫర్ మ్యాజిక్ లూజ్ అయిందని. అండ్ అది కావాలంటే సిరికి కావాలని యెనిఫర్ జాయిగా సిరికి క్లోజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రియన్స్ వస్తాడు కొంతమంది ఫైటర్స్ని తీసుకొని. గెరాల్ట్ వాళ్ళతో ఫైట్ చేస్తూ సిరిని తీసుకుని వెళ్ళిపో, ఐ విల్ ఫైండ్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోమంటాడు. బట్ వాళ్ళు వెళ్ళే లోపల ఫైట్ అయిపోద్ది. గెరాల్ట్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పినా సరే యెనిఫర్ సిరిని తీసుకుని వెళ్ళిపోద్ది. కట్ చేస్తే నివాలిన్కి బేబీ పుడుతుంది. ఫస్ట్ ప్యూర్ ఎల్ఫ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అండ్ ఈస్టర్ ఏం తెలుసుకుంటాడంటే ఒక ఈవిల్ విచ్ ఇచ్చిన ఒక శాపం వల్ల సిరి ఫ్యామిలీలో 10 జనరేషన్స్ వరకు ఈ బ్లడ్ లైన్ కంటిన్యూ అవుద్ది. అండ్ ఆ నెక్స్ట్ ఆ విచ్ మళ్ళీ పుడుతుంది అండ్ ఆ వెంజన్స్ తీసుకుంటుందని ప్రాఫెసీ ఉంటుంది. అందువల్లే ఫ్యామిలీ బ్లడ్ లైన్లో హిస్టరీ పేజెస్లో ఏం డీటెయిల్స్ ఉండవన్నమాట అని సిరి ఒక జనరేషనల్ వెపన్ అని తెలుసుకుంటాడు. ఎపిసోడ్ 7 ఓపెన్ చేస్తే యెనిఫర్ సిరిని తీసుకుని సింట్రాకి స్టార్ట్ అవుతారు. కహీరేమో ఎల్ఫ్స్ని లోపలికి రానిచ్చినందుకు చిరాకు పడిపోతూ ఉంటాడు యెనిఫర్ మీద. గెరాల్ట్ ఏమో బాట్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే సిరి విషయంలో ఇప్పుడు ఎవరిని నమ్మలేని స్టేజ్లో ఉంటాడు. అందుకే తన పాత ఫ్రెండ్ అయిన బాట్ని కలిసి నీడ్ యువర్ హెల్ప్ అంటాడు. సిరి అండ్ యెనిఫర్ సింట్రా దగ్గరికి వెళ్ళగానే ఆ ఓల్డ్ లేడీ వాయిసెస్ వినిపిస్తాయి. అండ్ సిరికి కూడా అర్థం అవుద్ది ఇదంతా ట్రాప్ అని. అండ్ ఈ మూమెంట్లోనే యెనిఫర్కి అర్థం అవుద్ది సిరి ఎంత పవర్ఫుల్ అని. అండ్ తన పవర్స్ని తప్పుగా యూజ్ చేస్తే ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేసేయచ్చని వెంటనే సారీ నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉండకూడదు, మనం వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అని చెప్పేస్తుంది. బట్ సిరి ఇంకా ఏం నమ్మదు. ఈ లోపల సోల్జర్స్ అరెస్ట్ చేస్తూ ఉండగా జస్ట్ ఆన్ టైం గెరాల్ట్ వచ్చి యెనిఫర్కి వార్నింగ్ ఇచ్చి బాట్కి సిరిని అప్పగించి నాతో రమ్మని యెనిఫర్ని తీసుకెళ్తాడు. దీనికి ప్యారల్గా ఏమవుద్దంటే నిల్ఫ్గార్డ్లో ఫ్రాన్సిస్కా బేబీని ఎవరో చంపేస్తారన్నమాట. గెరాల్ట్ ఆ విచ్ని చంపేద్దామని యెనిఫర్తో ఆ స్పెల్ చెప్పంటే చెప్పుద్ది. వీళ్ళు ఓల్డ్ విచ్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. కరెక్ట్గా వెళ్ళేసరికి ఆమె ఆ హట్ టాప్ నుంచి ఎగిరిపోద్ది. వాళ్ళకేమీ అర్థం కాదు. ఏంటంటే విచర్స్ అందరూ ఆమెని అక్కడ హట్లో బంధించారు. ఆమె అందులోంచి బయటికి రాదు. మరి ఎలా ఎస్కేప్ అయిందని. అన్లెస్ షీ ఈజ్ హ్యాడ్ ఫిల్ విత్ పెయిన్ అండ్ డెస్పిరేషన్ అని అంటాడు. అంటే ఈ వరల్డ్లో జరుగుతున్న పెయిన్ అండ్ పాపాల మీద ఫీడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఎర్త్ మీద మంచి నశించి ఏడుపులు కష్టాలు ఎక్కువయ్యాయో అప్పుడు మళ్ళీ విచ్ ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చేయచ్చని చెప్తాడు. ఇన్ని ఇయర్స్ కూడా ఆ ఎనఫ్ పెయిన్ దొరక్క రాలేకపోయింది. ఇక్కడే మనకి ఎపిసోడ్ 3లో వచ్చిన డైలాగ్స్ గుర్తు వస్తాయి. హ్యావ్ టు బ్రింగ్ బ్యాడ్ ఎల్ఫ్ అని ఒకటి, యూ హ్యావ్ టు లివ్ అమాంగ్ హ్యూమన్స్ అని ఒకటి. ఆ విచ్ ఫ్రింజిలాని అండ్ ఫ్రాన్సిస్కాని కూడా డైరెక్ట్ చేసేది ఈ మూమెంట్కే. బేబీని చంపితే వచ్చే ఆ బాధ మీద ఫీడ్ అవుదాం అన్న ఐడియాతోనే ఆ విచ్ వాళ్ళకి అలా చెప్పుద్ది. అండ్ యెనిఫర్కేమో సిరిని తీసుకురా అని చెప్పుద్ది. ఎందుకంటే సిరి బాడీలోకి తన కాన్షియస్నెస్ని పెడితే ఆ బాడీ తన కంట్రోల్లోకి వస్తే ఆ పవర్ అంతా తన సొంతం కదా అని ప్లాన్. అలా స్కెచ్ చేసింది ఆ విచ్. వీళ్ళంతా బాకరాలయ్యారు. యెనిఫర్ ఒక్కతే లాస్ట్ మూమెంట్లో ఆ బ్యాడ్ని గ్రహించి సిరిని సరెండర్ చేయలే. ఎపిసోడ్ 7 ఎండింగ్కి ఆ విచ్ సిరి బాడీని కంట్రోల్కి తెచ్చుకుంటుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ వీడియో అబౌట్ ఫైనల్ ఎపిసోడ్ సపరేట్గా చేస్తున్నా. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చెప్పాలంటే చాలా డీటెయిల్స్ చెప్పాలి అండ్ చాలా సైన్స్ చెప్పాలి. నేను నా వీడియోకి వచ్చే కామెంట్స్లు అన్నిటికీ రిప్లైలు ఇచ్చుకోలేను. అందుకే ఎండింగ్కి సపరేట్ వీడియో చేస్తున్నా అండ్ వీ విల్ ట్రై టు గెట్ దట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Please do follow us on Instagram and Facebook @movielunatics. Signing off, me, Movie Lunatics.